వెల్కమ్ టు మెగా న్యూస్. పరిధికి మించి వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవంటున్న రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు. షాద్నగర్ లో 4 క్లినిక్లు సీజ్, మరికొన్ని క్లినిక్లకు షోకాస్ నోటీసులు. ఆర్ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ అనే పదాన్ని అసలు వాడకూడదు. వైద్యశాల, ప్రజా వైద్యశాల ఆసుపత్రి అనే పేర్లతో బోర్డులు ఉండకూడదని హెచ్చరించారు. షాద్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్న 4 ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్లను తనిఖీ చేసి సీజ్ చేశారు. పట్టణంలో నిర్వహిస్తున్న కీర్తి పాలి క్లినిక్, ప్రజా వైద్యశాల, రాజా మెడికల్ హాల్ వెనుక భాగంలో ఉన్న దవాఖానా, మనస్విని క్లినిక్లను సందర్శించి డాక్టర్ వెంకటేశ్వరరావు వాటిని సీజ్ చేశారు. కీర్తి క్లినిక్ పై డాక్టర్ రాజు అని పేరు రాసుకోవడం జరిగిందని, ఇది తప్పని డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ప్రాథమిక వైద్యం చేయకుండా ఇష్టం వచ్చినట్లు పరిధి దాటి మరికొందరు వైద్యం చేస్తున్నారని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ఉండాలని, ఎవరు ప్రజా వైద్యశాల ఆసుపత్రి అని బోర్డులు పెట్టుకోరాదని హెచ్చరించారు. ఆర్ఎంపీలతో క్వాలిఫైడ్ డాక్టర్స్ సైతం ఇక్కడ విలవిలలాడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వారం రోజుల పాటు నిరంతరంగా వైద్య ఆరోగ్య శాఖ దాడులు నిర్వహిస్తుందని హెచ్చరించారు. అనుమతులు లేని ఆసుపత్రిలో బెడ్లు ఉండకూడదని సూచించారు. ఈ రోజు నుండి షాద్నగర్ ప్రాంతంలో ఆరోగ్య శాఖ పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేస్తుందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఆర్ఎంపీల నియంత్రణ జరుగుతుందని సూచించారు. అనారోగ్యంతో బాధపడే వారు కేవలం క్వాలిఫైడ్ డాక్టర్లను మాత్రమే సంప్రదించాలని, అనవసరంగా ఆర్ఎంపీలు, పీఎంపీల వద్దకు వచ్చి విలువైన వైద్యం చేసుకోకూడదని, దీనివల్ల అనేక దుష్పరిణామాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, మాస్ మీడియా అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందులో కొన్ని చోట్లేమో నిజంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు వైద్యం చేస్తున్నారు, అది బాగానే ఉన్నాయి. మరి అట్లా కాకుండా కొన్ని వైద్యశాలలు ఏంటంటే హాస్పిటల్స్ అనే, లేకపోతే వైద్యశాల అనే రకరకాల పేర్లు పెట్టుకొని మరి అక్కడ వాళ్ళు పర్మిషన్ ఏమో క్వాలిఫైడ్ డాక్టర్స్ తీసుకోవడం, కానీ వాళ్ళేమో మధ్యాహ్నం వస్తారు, సాయంత్రం వస్తారు, లేదా రేపు వస్తారు, ఇట్లా రకరకాల కారణాలు చెప్తూ వాళ్ళు ఆర్ఎంపీలు, పిఎంపీలు నడిపిస్తున్నారు. అటువంటివి కూడా చూడడం జరిగింది. అటువంటి రోజు చేశాము. ఒక 4 ఆర్ఎంపీ క్లినిక్స్, ఒకటేమో సిద్ధాపూర్ క్లినిక్, ఒకటి పేర్లు వద్దులేండి, రైల్వే స్టేషన్ రోడ్ లో దాడి జరపడం జరిగింది. అక్కడ ఈరోజు ఒక 4 హాస్పిటల్స్, ఒకటేమో రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అది క్లినిక్ సీజ్ చేశారు. ఇంకొక 3 ఏమో పిఎంపీలు, ఆర్ఎంపీలు నడుపుతున్నారు అన్నమాట. దానివల్ల వాటికి బెడ్స్ వేసి ఉన్నాయి. తర్వాత డాక్టర్లు, క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు కాబట్టి అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ మొత్తం దాడి జరపాలనేది నిర్ణయించుకున్నాం. రేపు మండే నుండి మాకు డాక్టర్స్తో టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని, అంటే షాద్నగర్ మండలం కానివ్వండి, షాద్నగర్ పట్టణంలో కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఇవన్నీ కూడా అంటే అనాథరైజ్డ్గా, ఇల్లీగల్గా ప్రాక్టీస్ చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా దాడి జరిపి డెఫినెట్గా యాక్షన్ తీసుకున్నాం అనేటటువంటి ఆలోచనలోకి వచ్చాం. డాక్టర్స్తో టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ డాక్టర్స్ యాక్చువల్గా క్వాలిఫైడ్ డాక్టర్సా లేకపోతే అన్క్వాలిఫైడ్ డాక్టర్సా, ఎవరు నడుపుతున్నారు, బెడ్స్ వేసారా, ఏమి ఇంజక్షన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకొని ఆ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేస్తే దాని మీద ఎన్ని క్లినిక్స్ని యాక్చువల్గా మనం క్లోజ్ చేయాలి, ఎన్ని క్లినిక్స్ సీజ్ చేయాలి అనేటటువంటి, అంటే వాళ్ళ తాహతులు మించి, అర్హతలు మించి మనం వైద్యం చేసినట్టయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదన్నా మన కంప్లైంట్ అంటూ వస్తే, అంటే వాళ్ళు చేసినటువంటి వైద్యం వల్ల ఎవరికైనా కూడా ప్రాణ నష్టం కానీ లేకపోతే ఎలాంటి హాని జరిగినా కూడా దాన్ని కూడా మనం వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి వెనకాడమని చెప్పని కూడా అందరూ కూడా తెలియపరుస్తుంది. ఎందుకంటే ఈ వ్యవస్థను మనం మార్చకపోతే ముందు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అందరూ కూడా, అంటే ఈ ఆర్ఎంపీలు, పిఎంపీలు ఎవరు పడితే వాళ్ళు హై డోసెస్, అంటే యాక్చువల్గా అవసరమైన దానికంటే కూడా విపరీతంగా హై డోసెస్ వాడటం వల్ల ప్రజల్లో రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఆ విధంగా రెసిస్టెన్స్ పెరిగిపోయినట్టయితే ముందు అంటే మన మనుషుల యొక్క పరిస్థితి ఎట్లా మారిపోతుంది అనేది కూడా భయంకరంగా ఉంది. దానివల్ల నేను ప్రజలందరూ కోరుతున్నాను, ప్రజలు కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్పితే ఇట్లా అన్క్వాలిఫైడ్ ఆర్ఎంపీ ఎవరి దగ్గర పోయి ఇష్టం వచ్చినట్టుగా విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ ని 1, 2, 3 కూడా రాస్తున్నారు యాంటీబయాటిక్స్. ఒక యాంటీబయాటిక్ రాస్తున్నామంటే మంచి యాంటీబయాటిక్ ఒక రాసి సరిపోయేదానికి అవసరం లేకపోయినా 2, 3 రకాల యాంటీబయాటిక్స్ రాయడం, ఇవన్నీ కూడా వాళ్ళ శరీరంలో రెసిస్టెన్స్ ని క్రియేట్ చేస్తాయి. రెసిస్టెన్స్ వచ్చినట్టు మరి ముందు చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి ఏ డ్రగ్ కూడా పనిచేయకుండా పోయి మరి తర్వాత సీరియస్ అయినప్పుడు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నా. మరి ఈ రకంగా వైద్యం చేసినటువంటి ఈ ఆర్ఎంపీలు, పిఎంపీలు అందరూ కూడా మరి మేము చర్యలు తీసుకోకముందే వాళ్ళందరూ కూడా మేలుకొని తప్పకుండా ఎంతవరకు అవసరమో ఆ వైద్యమే చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఏదన్నా సీరియస్గా ఉన్నా లేకపోతే అర్హతలు మించి వైద్యం చేయాల్సి వస్తే ఆ కేసెస్ ని డెఫినెట్ గా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ లేకపోతే క్వాలిఫైడ్ స్పెషలిస్టుల దగ్గర కానీ పంపించాల్సిందిగా కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది.